నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్తో పాటుగా మీటూకి సంబంధించి జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ 300 పేజీల్లో అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు, అరాచకాలు, మహిళల మీద అఘాయిత్యాల్ని బయటపెట్టింది. అయితే ఒక్కొక్కటిగా అక్కడి నుంచి డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. నటులు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం బాధితులుగా తమ వాయిస్ని ఎందుకు వినిపిస్తున్నారు? సరైన సపోర్ట్ అక్కడి నుంచి ఎందుకు రావట్లేదు? ఇది కేవలం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే సంబంధించిందా? ఇదే ఒక చర్చ. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్ నమస్కారం. నమస్తే కవిత గారు. సార్, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ 300 పేజీల రిపోర్ట్ మీరు కూడా చూసారు. ఏమనిపించింది సార్ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత, చదివిన తర్వాత? అంటే ఆ రిపోర్టు వెనక్క చాలా కథలు ఉన్నాయి. అంటే ఆ రిపోర్టు మరి ముందు ఎలా చెప్పాలంటే కేరళ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు, సినిమా రంగము, రాజకీయాలు, సినిమా రంగము కలగలిసిపోయి ఉన్నాయి. ఈవెన్ మన రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కొంచెం తక్కువ. మనకు అంతో ఇంతో డీసెన్సీగా ఉన్న ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీనే కనిపిస్తూ ఉంది. అక్కడ పెద్దగా హీరో డామినేషన్ లేదు, అక్కడ లిటరసీ రేట్ ఎక్కువ, కొంచెం చైతన్యం ఎక్కువ, ముందు నుంచి కూడా కేరళ ప్రజల్లో అక్షరాస్యత ఎక్కువ. అలా చూస్తున్నాము కదా. అక్కడే అంత ఘోరంగా ఉంటే ఇంకా మిగతా పరిస్థితి మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. వాళ్ళ కమిటీ వాళ్ళు ముగ్గురు, హేమ గారు, వల్సల కుమారి గారు, శారద గారు. శారద గారు అంటే మన శారద గారు, ఆమె చాలా కాలం మలయాళం సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి ఆమెని కమిటీ మెంబర్గా వేశారు. ఈ కమిటీ వాళ్ళ రిపోర్ట్ తయారు చేయడానికి ఏళ్ల తరబడి ఎందుకు పట్టిందంటే అసలు వాళ్ళకి ఎవరు కోఆపరేట్ చేయలేదు. వాళ్ళ రిపోర్ట్, నేను 175 పేజీల రిపోర్ట్ చదివాను దాదాపుగా. ఈ 175 పేజీల రిపోర్ట్లో ఎన్ని భయంకరమైన వాస్తవాలు ఉన్నాయంటే అసలు అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన వాళ్ళకి సర్క్యులేట్ చేస్తే చాలా విషయాలు కొత్తగా వీళ్ళకి అర్థమవుతాయి. ఎందుకంటే అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రధానంగా గవర్నమెంట్ ఏమడిగిందంటే వాళ్ళని, ఆ కమిటీ సభ్యుల్ని, అమ్మ మీరు మహిళల పట్ల సినీ ఇండస్ట్రీలో ఎందుకు వివక్ష కొనసాగుతూ ఉంది? మొదటిది. 2, సెక్సువల్ హరాస్మెంట్ విపరీతంగా ఉందంటున్నారు. అంటే ఒక కేసు బ్యాక్గ్రౌండ్తో ఈ కమిటీ వచ్చింది. దీన్ని చూడండి. ఈ వివక్ష ఒకటి, సెక్సువల్ హరాస్మెంట్ ఒకటి, 2 మహిళలకి ఈ టెక్నికల్ సైడ్ ఎక్కువ శాతం సినీ రంగంలో అవకాశాలు కల్పించే అవకాశం ఏమైనా ఉందా అనేది ఒకటి, ఈ కంటెంట్లో మహిళలను అవమానపరచకుండా ఉండే విధంగా ఏమైనా చేయొచ్చా మనము, ఇలా ఒక 6-7 ప్రశ్నలతో వాళ్ళకి కమిటీ వాళ్ళకి ప్రభుత్వం అడిగింది. దీని మీద ఒక నివేదిక తయారు చేయండి అని అడిగింది. ఈ నివేదిక తయారు చేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా విపరీతంగా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఊరు శారద గారు ఒక్కరే ఉన్నారు. ఆమె కూడా చెన్నైలో ఉన్నారు. చాలా కాలం మలయాళం పరిశ్రమ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఆ నివేదిక తయారు చేయాలి. నివేదిక తయారు చేయాలంటే ముందు ఎవరిని ఆ నివేదిక కూడా మీకు తెలుసు, సినిమా ఉమెన్ కొంతమంది కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళు అడిగితే ఇదంతా జరిగింది. ఇట్లా జరుగుతూ ఉంది అని రేవతి గారు కూడా ఉన్నారు దాంట్లో. వీళ్ళు ఈ నివేదిక తయారు చేయడానికి అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కానీ, మహిళా టెక్నీషియన్లు కానీ, హెయిర్ స్టైలిస్టులు కానీ, అంటే మహిళలు ఏ రంగంలో సినిమాల్లో పనిచేస్తూ ఉన్నారో సినిమా హీరోయిన్లు కానీ వీళ్ళందరినీ, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలందరినీ కూడా ఈ కమిటీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వడం అంటే ఎలా అంటే వాళ్ళు యూనియన్లకి వీళ్ళు ఫస్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేపర్ స్టేట్మెంట్లు ఏమంటే ఇలా ఒక కమిటీ ఏర్పడింది, మేము 3 సభ్యులుగా ఉన్నాము. ఒక ఆమె రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దీంట్లో వల్సల కుమారి, ఈమె జస్టిస్, హేమ గారు జస్టిస్. ఇలా ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో సినీ రంగంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష కానీ, ఈ సెక్సువల్ హరాస్మెంట్ మీద కానీ ఎవరైనా ఏమైనా మాకు ఫిర్యాదులు చేయదలుచుకున్నా, మీకు ఏమైనా సమస్యలున్నా మాతో చెప్పుకోవచ్చు అని పేపర్ ప్రకటించారు. ఎవరు స్పందించలేదు, నో రియాక్షన్. దాంతో వాళ్ళకి అర్థమైంది మనం కమిటీ చేయాల్సిన పని అంత సులభంగా ఏమీ లేదని. అంటే ఇది చాలా ఏళ్ళు పట్టింది కదా ఈ కమిటీ. 17లో ఫామ్ చేస్తే ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు పట్టింది. మధ్యలో కోవిడ్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క అసోసియేషన్కి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి, అయ్యా మీ కమిటీలో ఉన్న సభ్యుల ఫోన్ నంబర్లు అవి మాకు ఇవ్వండి, మేము
ఇలా కమిటీ ఏర్పడింది, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పుకోవచ్చు, మేము మాట్లాడతాము ఒకసారి అని. దానికి ఏం చేశారు, వాళ్ళు ఫోన్ నెంబర్ లేదో ఇక తప్పదు కదా, జస్టిస్ కదా, అడిగారు కదా అని ఇచ్చారు. కానీ ఈ ఫోన్ నెంబర్లు ఏమీ పనిచేయలేదు, ఒక్కరు కూడా ఫోన్ ఎత్తరు. మాకు వాట్సాప్ లేదండి, మా ఫోను చాలా మామూలు ఫోను, అమ్మ మీరు మా దగ్గరికి వచ్చి చెప్పుకోలేకపోతే కనీసం వాట్సాప్లో మెసేజ్ అన్నా ఇవ్వండి, మేము దాన్ని స్వీకరిస్తాము అంటే, లేదు మాకు వాట్సాప్ లేదమ్మా, అసలు మేము చెన్నైలో ఉన్నాము, మేము కోచికి మాకేం సంబంధం లేదు అని ఇట్లా చాలామంది స్కిప్ అయ్యారు. స్కిప్ అయితే చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఈ షూటింగ్లకు వీళ్ళే వెళ్ళారు. స్పాట్లోకి వెళ్ళారు. శారద గారికి అయితే అనుభవము, ఆమె తన అనుభవాల నుంచి కొన్ని విషయాలు చెప్తారు, వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ముగ్గురు ఏమిటంటే ముగ్గురు వేరువేరు పట్టణాల్లో ఉన్నారు. వీరు ముగ్గురు కలుసుకుని ఈ నివేదిక తయారు చేయడానికి కూడా చాలా సమయం పట్టింది. ఆమె చెన్నై నుంచి రావాలి, వీళ్ళు ఒకరు కోచిలో ఉన్నారు, ఇంకొకరు ఎర్నాకుళంలో ఉన్నారు. వీళ్ళు కలిసి ఏం చేశారు, ఒక లూసిఫర్ అనే షూటింగ్ కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతూ ఉంది చూశారు. ఇంకా పెద్ద పెద్ద నటులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెద్ద ఏమి స్పందించలేదు. అయినా సరే వీళ్ళు పట్టు వదలకుండా ఏం చేశారంటే ఖచ్చితంగా బాధితులు ఉన్నారనే విషయం తెలుసు. మరి వీళ్ళని ఎలా మనం వీళ్ళ నుంచి వీళ్ళకి జరుగుతున్న ఇబ్బందులు కానీ వీటిని ఎలా మనం తీసుకోవాలి, మెల్లిగా ఒకరొకరు బయటికి రావడం మొదలైన తర్వాత వాళ్ళంత కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. చాలామందికి సంబంధించి వీళ్ళు రివీల్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు ఇలా వెళ్ళారు, వాళ్ళు ఏం చేశారు, సినీ ఇండస్ట్రీలో మలయాళం అంటే చాలా చైతన్యవంతమైన ఇండస్ట్రీ కదా అని అనుకుంటున్నాను మనం. ఎవరైనా కమిటీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా కూడా వాళ్ళకి తదుపరి ఇంకేం అవకాశాలు ఉండవని చెప్పారు. అంటే ఇదేమి రిటర్న్గా ఇవ్వరు కదా, అనఫిషియల్గా చెప్తారు. అంటే చాలామంది అలా భయపడ్డారు. కొంతమంది ఏమైనా సరే ధైర్యం చేసి వచ్చి మాట్లాడారు. వీళ్ళందరినీ కలిసి ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే అసలు మొదటి లైనే మీకు చాలా పొయిటిక్గా చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఆకాశము చాలా మిస్టరీగా ఉంది అంటారు. మిలమిల మెరుస్తున్న నక్షత్రాలు, చంద్రుడు, ప్రకాశవంతంగా ఉన్న చంద్రుడు, మనం చూస్తున్నది ఏది నిజం కాదు, మీరు చక్కెర అనుకుంటున్నది ఉప్పు అని మొదటి పారాగ్రాఫ్ ఉంటుంది ఇంగ్లీష్లో. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తారంటే మహిళలని అనేక రంగాల్లో, సినిమాలకు సంబంధించిన అనేక రంగాల్లో వాళ్ళని సెక్సువల్గా ఇబ్బంది పెడుతున్నారు. అంటే మీరు ఈ పని చేస్తేనే మీకు తదుపరి అవకాశాలు ఇస్తాం అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టడానికో, భయపెట్టడానికో, ఏదో ఒక రకంగా హింసించడానికో, బెదిరించడానికో చాలామంది ట్రై చేస్తున్నారు. ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఇలా బయటికి చెప్పుకోలేక, వెనక్కి వెళ్ళలేక, అంటే ఒక యాంబిషన్తో వస్తారు కదా, ఏదో మనం హీరోయిన్ అయిపోదామనో ఇంకోటనో వస్తారు కదా. వీళ్ళందరూ కూడా వెనక్కి పోలేక, ముందుకు పోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకటి. రెండవది ఏమిటంటే వీళ్ళకి షూటింగుల్లో లక్షలు విపరీతంగా ఖర్చు పెడుతున్న సినీ పరిశ్రమ, అంటే ప్రొడక్షన్కి ఒక రోజు షూటింగ్ అంటే నటుల స్థాయి, అక్కడ ఉన్న యాక్టర్ల స్థాయి దీన్ని బట్టి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. అయితే జూనియర్ ఆర్టిస్టులకు కానీ, డ్యాన్సర్లకు కానీ, మహిళలకు అనేక మంది మహిళా నటులు, చిన్న చితగా నటులకు కానీ అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు గంటల తరబడి అలాగే నిలబడి ఉంటారు, పోలేని పరిస్థితి. నీళ్లు కూడా వాళ్ళు తాగడం మానేసి ఈ ఇబ్బంది వల్ల వాళ్ళు అనేక ఇన్ఫెక్షన్లు తెచ్చుకుంటున్నారు. ఇంకోటి ఏమిటంటే బట్టలు మార్చుకోవడానికి వాళ్ళకి సౌకర్యం లేదు. ఇలా వాళ్ళు ఒక్కొక్కటి రిపోర్టు రాస్తూ వచ్చి చివరికి తేల్చింది ఏమిటంటే ఒక మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది. పవర్ మాఫియా ఉంది ఇక్కడ. ఈ మాఫియా ఏం చేస్తుందంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ నటులు కానీ, నటీమణులకు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరికీ కూడా మళ్ళీ ఇంకొక సినిమాలో అవకాశం రాకుండా చేసి ఇబ్బందులు పెడుతున్నారు అనేది తేల్చారు. దీంట్లో వాస్తవాలు ఏమంటే, నేను కొన్ని షూటింగ్లు చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అన్నీ కూడా ఇప్పుడు బట్టలు మార్చుకోవడం అనేది చాలా కీలకమైన విషయం. జూనియర్ ఆర్టిస్ట్ నేను ఒక షూటింగ్ చూశాను. ఆ షూటింగ్ ఏమిటంటే ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్. అది ఎక్కడ, మన అమీర్పేటలో కేసీఆర్ గారి ఇల్లు, అంటే ఇంత మునుపు ఉండింది కదా ముఖ్యమంత్రి గారి నివాసం పక్కన ఒక పెద్ద స్పేస్ ఉంటుంది. అక్కడ షూటింగ్లు జరుగుతాయని చాలామంది తెలియదు. అక్కడ పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంది. అక్కడ ఫిక్స్డ్ సెట్టింగ్, అంటే పోలీస్ స్టేషన్ షూట్ ఏదైనా చేసుకోవాల్సి వస్తే అక్కడికి వెళ్తారు. అమ్మాయిలు మహిళా కానిస్టేబుల్గా యాక్ట్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు కొంతమంది వచ్చారు. వాళ్ళు ఇలా మామూలు దుస్తులతోనే కదా వస్తారు అక్కడ షూటింగ్కి. అక్కడ వాళ్ళు యూనిఫామ్ మార్చుకోవాలి. యూనిఫామ్ మార్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ మార్చుకుంటారు? చుట్టూ జనం ఉన్నారు, పైగా ఒరిజినల్ పోలీసులు కూడా ఉన్నారు అక్కడ.
ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఒరిజినల్ పోలీసులు కూడా టెంట్లు వేసుకొని అటువైపు నుంచి ఎవరు ప్రమాదం లేకుండా వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి యూనిఫారాలు ఇచ్చి మార్చుకోమంటే వాళ్ళు యగాదిగా చూస్తూ ఉంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుర్రాడు వచ్చాడు. వాడు అర్థం చేసుకున్నాడు వీళ్ళ పరిస్థితిని. అర్థం చేసుకుని అమ్మ మీరు ఈ క్యారవాన్లో పోయి మార్చుకోండి అని చెప్పాడు. అది హీరో క్యారవాన్. ఎలా వెళ్తారు, పర్మిషన్ ఎవరు ఇస్తారు? ఇతను చెప్పాడని పాపం వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి వేరే దారి లేదు. ఎట్లా మార్చుకుంటారు బట్టలు? మార్చుకోలేరు వాళ్ళు వెళ్ళి మార్చుకుంటుంటే ఇలా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడు. అంటే నువ్వు హీరో గారు క్యారవాన్ అనుకున్నావా, ఏమనుకున్నావు? అది పిచ్చి పిచ్చిగా ఉందా? తీసేస్తారు తెల్లారేసరికి నేను ఉద్యోగంలో తీసేస్తారని వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ని భయపెట్టేస్తే వాడికి ఏడవడం ఒకటి తక్కువ. వాళ్ళని తిడుతున్నాడు. అవునయ్యా మేము ఎక్కడ మార్చుకునేది బట్టలు అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే నేను ఊరికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు చూసింది ఇది, మిగతా అవన్నీ జరుగుతూ ఉంటాయి అదే సినిమాలో. జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు అదేమిటి అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి ఈ గ్రూప్ డ్యాన్సులకు సంబంధించి లేదా ఒక పెద్ద సెట్టింగులు వేసి అనేక మంది ఒక మాస్ అంటే ఒక స్లమ్ వేస్తారు అనుకోండి. ఆ స్లమ్ సెట్టింగ్లో ఒక 100-200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఒక 60-70 మంది మహిళలు ఉంటారు వివిధ వయసులో. వాళ్ళకి అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ ఎక్కడో వెళ్ళాలి, ఆ చెట్లలోకి ఎక్కడో వెళ్ళాలి వాళ్ళు. ఎట్లా అది అంటే మీరు లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు అక్కడ వచ్చిన ఉమెన్కి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వాళ్ళు అక్కడ ఉన్న ఉమెన్కి మినిమం వాష్రూమ్ ఫెసిలిటీ కదా, మనుషులం కదా మనం వాష్రూమ్ ఫెసిలిటీ క్రియేట్ చేయలేకపోతే మీకేం క్యారవాన్లు ఉంటాయి? హీరోలు ఏమిటి? హీరోలకి హీరోయిన్లకి వీళ్ళు ఊరికే బయట మాడతారు కానీ వీళ్ళకి అసలు వాస్తవాలే తెలియవు. ఎలా తెలుస్తాయి? వాళ్ళు క్యారవాన్లో ఉంటారు. షార్ట్ రెడీ సార్ అంటే క్యారవాన్ నుంచి దిగుతారు, నేరుగా అక్కడ స్పాట్లోకి వెళ్ళి ఆ సీన్ ఆయన చెప్పిన సీన్ యాక్ట్ చేసి మళ్ళీ క్యారవాన్ ఎక్కేస్తారు. వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎవరికి తెలుస్తాయి? వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలియవు. వాళ్ళకి సంబంధం లేదన్నట్టు కూడా ఉంటారు కదా. వాళ్ళకేం సంబంధం కూడా లేదు. మీకు స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఒకవైపు ఏమో మానవత్వం పరిమళించిన మంచి మూర్తి అని ఒక పాట జరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో ఇది అమానుషం పక్కనే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ జూనియర్ ఆర్టిస్టులు కానీ డ్యాన్సర్లు కానీ చిన్న చిత్తగా వాళ్ళని కానీ ఎంత అన్యాయంగా ట్రీట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు తెలుసా ఈ విషయం? తెలిసి తెలియనట్టు ఉన్నారా? అసలు తెలియదా? ఇది నేను ఈ అంటే ఫెసిలిటీస్కి సంబంధించి చెప్తున్నా. ఇంకా హరాస్మెంట్కి సంబంధించి ఘోరమైన విషయాలన్నీ ఉన్నాయి ఆ నివేదికలో. వాళ్ళు ఎంతోమంది చెప్పుకున్నారు ఇట్లా మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వీళ్ళు రాత్రి అంటే అకామిడేషన్ ఉండదు, మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, షూటింగ్ అయిపోతానే అక్కడ పడేసి వెళ్ళిపోతారు, మేమందరం కూడా మాకు రక్షణ లేక రైల్వే స్టేషన్లో పండుకున్న రోజులు ఉన్నాయి. అంటే సామూహికంగా అంటే రైల్వే స్టేషన్ అంటే కొంచెం సేఫ్ ఉంటుంది కాబట్టి అలాగే మాకు అకామిడేషన్ ఎక్కడో ఇస్తారు, వాళ్ళు ఎవరెవరు వచ్చి తలుపులు తట్టుతారు, తాగేసి వచ్చి మాకు భయం వేస్తుంది, మేము ఏం చేయాలి? ఈ రిపోర్ట్లన్నీ ఉన్నాయి. అవన్నీ మలయాళం ఇండస్ట్రీని ఇంత ఘోరంగా ఉంటే మిగతా ఇండస్ట్రీలు ఏమై ఉంటాయి? అసలు ఇక్కడ నివేదికలు తయారు చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు చాలామంది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సామాజిక స్పృహ అనేది కథలు వస్తాయి దాంట్లో, మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రాలు. నార్మల్ మనుషులకు సంబంధించిన అనేక సినిమాల్లో మనం ఎంత ముచ్చట పడుతుంటాం, ఎంత బాధిస్తున్నారు. నిజంగా అలాంటి సినిమాలు వేరే వాళ్ళు ఎందుకు తీయలేదు అనుకుంటాం, కానీ అక్కడే ఇంత ఘోరంగా ఉందని ఈ నివేదిక చెప్తా ఉంది. అక్కడే ఇంత మాఫియా ఉంది. హీరోలు డామినేషన్ లేని మలయాళ రంగంలోనే ఇంత మాఫియా ఉంటే ఇక మామూలు మిగతా ఇండస్ట్రీల గురించి ఇంకా ఏం చెప్పుకుంటారు? ఎందుకని సార్ ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ మెల్లిమెల్లిగా అందరూ రాజీనామాలు చేశారు. ఇక్కడ మా ఉన్నట్టుగా అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్లు అందరూ రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు. బట్ ఇప్పటికీ వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అసలు మాట్లాడట్లేదు. కోలీవుడ్ అక్కడ ఉన్నటువంటి మాలీవుడ్ మాట్లాడట్లేదు, కోలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్ ఇన్ని రకాలు చెప్తున్నాము. ఎందుకు వాడతారు? అసలు పైగా ఈ కమిటీకి హాజరైన కొంతమంది మెన్ ఏం చెప్పారంటే ఆ రిపోర్ట్లోనే ఉంది, నేను చెప్పేది కాదు. వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ అన్ని చోట్ల జరుగుతూ ఉంది కదా మహిళల పట్ల, మిగతా రంగాల్లో ఏమి లేదా, ఇప్పుడు వివక్ష కానీ లేకపోతే ఈ సెక్సువల్ హరాస్మెంట్ కానీ లేని రంగాలు ఎక్కడైనా ఉన్నాయా, మీరు ఎందుకు మా మీద పడతారు, మేమేం చేసినాము అని కూడా అన్నారంట. దానికి మహిళలు ఏం సమాధానం చెప్పారంటే, వీళ్ళు అడిగారు ఏమ్మా ఇట్లా అంటున్నారు, అన్ని రంగాల్లో ఉన్నాయి కదా, మీకే ఏం ప్రత్యేకంగా ఈ హరాస్మెంట్ ఉంది అని ఎందుకు అంటున్నారంటే, అమ్మ మిగతా పనిచేసే ఉమెన్ ఎవరినైనా మీరు అడగండి,
ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ ఇంకెక్కడ ఒక బీడీ కార్మికులు కానీ ఎవరినైనా అడగండి, ఎవరు పనికి పోయేటప్పుడు తమ అమ్మను నాన్నను అన్నను వెంట తీసుకొని పోరు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కుటుంబ సభ్యులు సేఫ్టీ కోసం కుటుంబ సభ్యుల్ని తీసుకొని వెళ్తారు. దాన్ని బట్టి మీకు తేడా అర్థమవుతుంది అని అన్నారు. ఇది వాళ్ళు నోట్ చేశారు, జస్టిస్ హేమా గారు ఈ పాయింట్ నోట్ చేశారు. ఇది కాకుండా ఎన్ని దుర్మార్గాలంటే జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్స్ పేరుతో డమ్మీ అసోసియేషన్లు, అంటే మోసపూరితమైన అసోసియేషన్లు నమ్మించి మోసం చేయడం. వాళ్ళతో ఒక 30,000, 20,000, 50,000 వాళ్ళు ఎక్కడో ఉన్న బంగారం ఇంకోటి అమ్మి కడితే మీకు ఆ అవకాశం ఇస్తాము, ఈ అవకాశం ఇస్తాం, మీకు ఆర్టిస్టుల సభ్యత్వం ఇప్పిస్తాము. ఈ మీరు చెప్పిన అమ్మలో మామూలు వాళ్ళకి ఎవరికి సభ్యత్వం లేదు, జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళు వేరే అసోసియేషన్లు. ఇక మూవీ ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా వీళ్ళు వేరు, అంటే చిన్న చితక నటులు ఎవరికి దాంట్లో ప్రవేశం ఉండదు. వేరే అసోసియేషన్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేయడము. మామూలుగానే వాళ్ళు ఏదో ఈ సినిమా రంగం పట్ల ఆకర్షణతోనో ఇంకోటో వచ్చి ఏదో కొంతమంది బతుకు తెరువు కోసమో లేక ఇంట్లో కుటుంబాన్ని పోషించడం కోసమో వచ్చి పనిచేస్తారు. పనిచేసిన వాళ్ళను కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారు. ఒకవేళ ఇవ్వాల్సిన డబ్బులు ఒక 500, 1000 రూపాయలు ఉంటే దాంట్లో సగం ఇస్తారు. గట్టిగా అడిగితే ఏం జరుగుతుందంటే వాడు మళ్ళీ అవకాశం ఇవ్వడు. ఎవరైనా గట్టిగా తమ డబ్బులు కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేస్తే వీళ్ళు ప్రొడక్షన్ మేనేజర్లు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం పిలవరు. ఒకవేళ ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ ఉండి పిలుద్దాము అని డైరెక్టర్ నిర్మాత అన్నా కూడా సార్ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు సార్ అని చెప్తారంట. ఈ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా తెలుగులో మంచి అనువాదం చేసి ఒక బుక్లెట్ వేస్తే చాలా విషయాలు చాలామందికి అర్థం అవుతాయి. సార్ ఇక్కడ చాలా క్లియర్గా 2 మాటల్లో చెప్పేది ఏంటంటే కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారో అన్ని చోట్ల కనిపిస్తుంది కదా అనేది ఒక మాట అయితే, అన్నెసెసరీ మీడియానే దీన్ని హైప్ చేస్తోంది, ఎక్కువగా ఫోకస్ పెడుతోంది అనేది నిజంగా మీడియా ఫోకస్ పెట్టిందా లేకుంటే అందులో లేని అంశాలు ఏముంది? మీడియా వాళ్ళకి సంబంధించి ప్రతిదీ ఫోకస్ చేస్తారు కదా. మీడియా అని సెలబ్రిటీస్ వీళ్ళంతా సినిమా వాళ్ళంతా సెలబ్రిటీస్, గ్లామర్ రంగం కదా. కాబట్టి దాంట్లో ఏం జరిగినా కూడా అది వార్త కిందకే వస్తుంది. కానీ ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు, మాకు అన్ని హక్కులు ఉన్నాయని మీరు అనుకుంటే ఎట్లా? తప్పు కదా. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్ద నటులు ఉన్నారు, వాళ్ళ దాంట్లో రాజకీయాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, అన్ని భాషల్లో నేను చెప్తున్నది. మరి మీరు ఇంతమంది ఉండి కూడా ఒక అన్నం పొన్నం ఎరగనటువంటి ఏదో సినిమా మీద ఆకర్షణతో వచ్చిన అమ్మాయిల్ని ఇంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉందని ఒక జస్టిసే తన కమిటీలో నివేదిక ఇస్తే 300 పేజీల నివేదిక ఇస్తే మరి ఏం మాట్లాడుతున్నారు? ఎవరేం మాట్లాడడం లేదు. మేము రిజైన్ చేశాము, మా మీద ఆరోపణలు వచ్చాయి అని అంటున్నారు. మీరు రిజైన్ కాదు కదా చేయాల్సింది. అసలు ఏం జరుగుతుందిరా బాబు? ముందు క్యారవాన్ దిగి బయటికి రండి. మీరు క్యారవాన్ దిగి బయటకు వస్తే కదా మీకు జూనియర్ ఆర్టిస్టులు కానీ డ్యాన్సర్లు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళకున్న కష్టాలు, కనీసం హీరోయిన్లకు ఉన్నటువంటి కష్టాలు, హీరోయిన్లకు కూడా ఇదే పరిస్థితి. చిన్న చితగా మామూలు పెద్ద స్థాయి హీరోయిన్లు అయితే ఓకే, కానీ మామూలు వాళ్ళందరికీ ఇవే కష్టాలే కదా. అసలు జూనియర్ ఆర్టిస్టులకి ఒక కూర 2 కూరలు మజ్జిగతో ఎందుకు అన్నం పెడుతున్నారు, మిగతా వాళ్ళకి 4-5 కూరలు చికెన్తో ఎందుకు అన్నం పెడుతున్నారు అనేదన్నా హీరోలు తెలుసుకోవాలి కదా. వీళ్ళది స్టేజ్ మన స్క్రీన్ మీదకి రాగానే ఒక మానవత్వానికో ఒక మంచితనానికో ప్రతీకలుగా అసలు ఎవరికైనా అన్యాయం జరిగితే కొడితే గాల్లో 6 మంది 7 మంది లేస్తూ ఉంటారే. అయ్యా మీ చుట్టూ ఎవరున్నారో చూడండి ఒకసారి. ఏం జరుగుతుంది? మీరు పెరుక్కి మజ్జిగకి ఎంత మిగులుతుంది డబ్బులు నిర్మాతకి? ఇది నిర్మాతకు తెలిసి అందరూ ఇలా చేస్తారని నేను అన్నాను. నిర్మాతకు తెలిసి కూడా జరగకపోవచ్చు ఇది. కానీ పొదుపు పేరుతో ఖర్చు తగ్గించడం అనే పేరుతో ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నాయి. మీకు ఒక 100 రూపాయలు 200 కంటే మిగులుతుందే పెరుక్కి మజ్జిగకి ఉన్న తేడా వల్ల. కానీ వాడికి ఎంత హ్యూమిలేట్ అవుతాడు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే పక్కన వాడికి పెరుగు వేస్తున్నారు, పక్కన వాడికి 2 కూరలతో వడ్డిస్తున్నారు, పక్కన వాడికి 2 చికెన్ ముక్కలు వేస్తున్నారు. మేము పొద్దున 7 గంటలు అందరికంటే ముందు వచ్చే జూనియర్ ఆర్టిస్టులే. వీళ్ళు లేటుగా వచ్చినా జరుగుతుంది, వాళ్ళకి జరగదు. వాళ్ళందరినీ ఒకేసారి తరలిస్తారు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రమో రాత్రికో ఇంటికి పోతారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళు మనుషులే కదా. సార్ ఇప్పుడు మీటు కాస్టింగ్ కౌచ్ ఈ మూమెంట్లకి సంబంధించి ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాళ్ళని ఒక క్వశ్చన్ మార్కుతో చూడడం అనేది, వాళ్ళ మీదే నెపం వేస్తూ వాళ్ళని బాధితులుగానో లేకుంటే ఒక కన్సర్న్తో వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేయాల్సినటువంటి
బాధ్యత మా మీద ఉంది అనేటువంటి ఒక స్పృహ అనేది ఎందుకు లేకుండా పోయింది సార్? ప్రతిసారి గతంలో ఎప్పుడో జరిగింది, 10 ఏళ్ల కింద జరిగింది, 20 ఏళ్ల కింద జరిగింది, అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎలా వస్తున్నాయి కదా. మాట్లాడతారు? హ్మ్. ఏం మాట్లాడతారు? బాగా చదువుకున్న వాళ్ళకి, మేధావులకే తమ హక్కులు అడిగి ప్రశ్నించలేనటువంటి సిస్టంలో ఒక మామూలు వాళ్ళు అంటే మనల్ని వేధిస్తారు, మనకి ఇంకా అవకాశం ఇవ్వరు, మనం నెక్స్ట్ ఈ ఇండస్ట్రీలో ఉండనివ్వరు అని భయపడేవాళ్ళు ఎట్లా అందరి ముందు బయటకు వచ్చి ఎలా క్వశ్చన్ చేస్తారు? మీరు అది చేశారు, బాగా క్వశ్చన్ చేస్తే మీరేమంటారు? ఇది మోసము, డబ్బుల కోసం నాటకం ఆడుతున్నారు అని కూడా అనగలరు. మీకు బలం ఉంది, మీకు పలుకుబడి ఉంది. ఇంత బలము పలుకుబడి ఉన్న వాళ్ళని ఎవరు ఎదిరిస్తారు? ఎలా ఎదిరిస్తారు? హ్మ్. ఇప్పటికైనా సినిమా అయిన అన్ని భాషల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకసారి జస్టిస్ హేమ గారి నివేదిక చదివి అసలు ఏం జరుగుతూ ఉంది మన చుట్టూ, ఇంతమంది అంటే సినిమా అనేది హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక 3-4 డైరెక్టరు, నిర్మాత ఇలాంటి వాళ్ళ మీదే నడుస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళ ఫేస్ వాల్యూ మీదే. కానీ వీళ్ళందరూ ఉంటేనే కదా. మీరు ఒక సామ్రాజ్యాన్ని చూపించాలంటే ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు లేకుండా సామ్రాజ్యాన్ని ఎలా చూపిస్తారు? వీళ్ళందరూ కలిస్తేనే కదా మీ సినిమా అనే దానికి ఒక నిండుదనం వస్తుంది. మరి మీ పక్కన ఉన్న వాళ్ళే కడుపు నిండా అన్నం తినడం లేదు, వాడికి డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళ అమ్మాయిల్ని హరాస్ చేస్తున్నారు, అమ్మాయిలకి కనీసం వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు, కనీసం బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళు ఒక చెట్టుకి మధ్యన ఒక చీర ఉంటుంది కదా, వాళ్ళ పాత చీర ఏదో ఒకటి కట్టి, ఆ పాత చీర అంటే అటువైపు ఎవరు రాకుండా వీళ్ళు ఇంకొకరు కాపలా ఉండి బట్టలు మార్చుకుంటున్నారు. పైగా ఈ భయంకరమైన ఇప్పుడు కెమెరాల కాలం కదా, ఎవడు ఎక్కడ కెమెరా పెట్టుంటాడో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా కాపాడుకుంటారు? అందువల్ల ఆ కమిటీకి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది స్కిప్ అయిపోయారు, చెప్పలేదు. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఆ కమిటీలో చాలా విషయాలు చెప్పారు ఆ నివేదికలో. మేము ఎంత ట్రై చేసినా కూడా మాకేమీ కాలేదని చెప్తున్న వాళ్ళు, మాకు వాట్సాప్ లేదని చెప్తున్న వాళ్ళు, మాకు మీ దగ్గర వచ్చి మాట్లాడితే మాకు మళ్ళీ అవకాశాలు ఇవ్వరు, మీ నివేదిక వల్ల మాకేమిటి ప్రయోజనం, మాకేమి న్యాయం జరుగుతుంది అని అడిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని మేము మాట్లాడాల్సి వచ్చింది. చివరికి మేము మా నివేదికను టైప్ చేసేదానికి కూడా మేము ఒక స్టెనోగ్రాఫరు, టైపిస్ట్ను కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే దీంట్లో ఉన్న కీలకమైన విషయాలన్నీ, పేర్లన్నీ బయటికి పోతే దానికి అర్థమే లేకుండా పోతుంది ఆ నివేదికకి అని కూడా వాళ్ళు దాంట్లో పొందుపరిచారు. సరే, ఇంత జరుగుతోంది, మన పక్కనే ఉంది, చాలా వరకు మనం అక్కడి నుంచి సూపర్ స్టార్లను తెచ్చుకుంటున్నాం, హీరోయిన్లను తెచ్చుకుంటున్నాం, బోల్డంత వరకు అక్కడ ఉన్నటువంటి సినిమాల్ని రీమేక్ చేసుకొని మరి ఇక్కడ సూపర్ హిట్ మూవీలను మనం కూడా తీస్తున్నాం. అయినప్పటికీ మన వాళ్ళు కూడా ఎందుకని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? దాని గురించి ఒక స్పందన అనేది ఎందుకు రావట్లేదు? ఏం మాట్లాడతారు? ఎవరి మీద మాట్లాడతారు? అక్కడ కేరళ ప్రభుత్వము మనకంటే మనంత రాజకీయంగా చెడిపోలేదు కాబట్టి ఇంత దూరం అన్నా ప్రయాణించింది. పినరని విజయ్ వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ కమిటీకి అనుమతి ఇచ్చారు. ఇక్కడైతే రాజకీయాల్లో సమాధి అయిపోతుంది. ఈయన ఉండదు, నివేదిక ఉండదు, ఏమి ఉండదు. ఎందుకంటే ఇదంతా సినిమా ఇండస్ట్రీకి నివేదిక వల్ల నష్టం జరుగుతుంది. పెద్ద వాళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరి మీద మనం ఆరోపణలు చేసిన వాళ్ళు అవుతాము. సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో చాలా నోబుల్ పర్సన్స్ అంతా ఉన్నారు. ఇలా ఏదో చెప్తారు కథలు. అరే మీరు పెద్ద మనుషులే కావచ్చు, మీరు గొప్పవాళ్లే కావచ్చు, మీరు అద్భుతమైన సినిమాలు తీయచ్చు, హీరోలు కావచ్చు, తెర మీద ఉదాత్తమైన డైలాగులు చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, కానీ మీ చుట్టూ ఏం జరుగుతూ ఉంది? మరకలు ఉన్నాయి కదా చాలా. అదే కదా, స్కై అంతా మిస్టరీస్తో ఉంది, ఆకాశం అంతా కూడా చాలా ఇదిగా గందరగోళంగా ఉంది అని వాళ్ళు మొదటి వాక్యం ఎందుకు రాశారంటే ఈ పెయిన్. శారద గారు కూడా దాంట్లో కొన్ని విషయాలు చెప్పారు, తన ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా మారుతుంది, ఎప్పుడు మారుతుంది, ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంది, ఉమెన్కి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి కేవలం వాష్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంది, అనారోగ్యం పాలైపోతున్నారు. ఇంత చిన్న ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ఒక జస్టిస్తో, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీతో, ఒక మాజీ ప్రసిద్ధ నటితో కూడిన కమిటీ చెప్తే తప్ప వీళ్ళకి తెలీదా? చెప్పాలా? చిన్న ఫెసిలిటీ కదా అది. మీరు క్యారవాన్లకు రోజుకి 20,000 30,000 అద్దెలు కడుతున్న వాళ్ళు కనీసం ఒక ఈ టాయిలెట్ని వీళ్ళ కోసం పెట్టలేరా? అంటే అది ఆ దృష్టి లేదు. ఫస్ట్ పాయింట్ ఆలోచన లేదు. వీళ్ళకి ఇచ్చే 500 ఎక్కువ, ఇంకా వాళ్ళకి అది కూడా అన్నం పెట్టేది ఎక్కువ.
ఈ 500 అన్నం పెట్టడం అనేది కాదు, అసలు రెస్పెక్ట్ అనేది పూర్తిగా ఉండదు. నేను ఒకసారి చూశాను, ఒక 80 ఏళ్ల ముసలాయన జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి ఏదో క్యారెక్టర్ వేయడానికి వస్తే అక్కడ ఉన్న ఎవ్వరూ కూడా తాతయ్య వచ్చి కూర్చోండి అని లేచి కుర్చీ ఇవ్వలేదమ్మా. హ్యూమన్ ఫేసే ఉండదు అసలు. ఆ షూటింగ్లకే పోకూడదు. మనం షూటింగ్లకు పోయినామంటే మనం డిస్టర్బ్ అయిపోతాం. ఎందుకంటే మనం ఎప్పుడు వీళ్ళని చూస్తూ ఉంటాం, అయ్యో పాపం అని, వీళ్ళు ఎందుకు ఈ వయసులో కూడా ఈ 500కు 1000 రూపాయలకి ఎందుకు వస్తున్నారు అని. ఇది చూడడం వల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతాం మనం. వాళ్ళకి ఎప్పటికీ హ్యూమన్ ఫేస్ రాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు హీరో వెనక బర్రని పరిగెత్తి గొడుగు పెట్టి ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలబడడానికే వాళ్ళ జీవితం సరిపోతుంది తప్ప ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే దాంతో వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. కావాలంటే మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ మీద ఒక సినిమా తీసి అది ఇట్టయితే ఇంకో 4 సినిమాలు వస్తాయి. వాళ్ళ కష్టాల్లో కూడా మనం క్యాష్ చేసుకోవచ్చు అనుకుంటే ఆ నివేదికలో ఉన్న పాయింట్ల మీద ఎవరైనా సినిమా తీస్తే ఇంకో 3 సినిమాలు వస్తాయి. చూసారా ఇంత అన్యాయం జరుగుతామని చూసారా అనేసి. మనం అన్యాయాలని తెర మీద చూపించి డబ్బులు చేసుకోవడానికే తప్ప అన్యాయాలని అరికట్టడానికి ఏమీ లేదు మన దగ్గర. సో ట్రూ సార్. చూడాలి మరి. కనీసం ఇప్పటికీ వచ్చేసి ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది, రోజులు గడుస్తున్నాయి తప్ప ఎవరి దగ్గర నుంచి ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు. మరి టాలీవుడ్ కావచ్చు, మిగతా బాలీవుడ్, ఇవన్నీ ఎప్పుడు స్పందిస్తాయి అనేది వెయిట్ చేయాలి. ఏమి స్పందించరు, ఇలాగే ఉంటుంది, కాలం గడిచిపోతుంది. మనం ఏమి వెయిట్ చేసినా ఏమి స్పందించరు. అసలు ఆ కమిటీ నివేదిక మనలాంటి వాళ్ళు చదువుకునే వరకు వచ్చిందంటేనే ఆశ్చర్యం నాకు. ఆ కమిటీ నివేదికే తొక్కిపెట్టేసి ఉండేవాళ్ళు మామూలుగా అయితే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.